హాయ్, ఐఎమ్ సుజిత వెలగపూడి. సో నేను పిఎంయూ ఆర్టిస్ట్ అంటే పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. సో ఇవాళ రేపు మంచి ట్రెండ్లో ఉన్నది ఏంటంటే మైక్రోబ్లేడింగ్ బ్రౌస్ అండ్ లిప్స్. సో ఇవి ఏంటంటే ఒక్కసారి చేయించుకుంటే మనకి ఇయర్స్ టుగెదర్ ఉంటుంది. బ్రౌస్ వచ్చేసి 1.5 to 3 years వరకు ఉంటాయి అండ్ లిప్స్ వచ్చేసి 3 to 5 years వరకు ఉంటాయి అన్నమాట. సో నార్మల్ బ్యూటీ పార్లర్ ఏంటంటే మనకి ఇది వరకు ఉన్న హెయిర్ని షేప్ చేస్తూ ఉంటారు. సో మళ్ళీ రీగ్రోత్ కానీ అవన్నీ ఉంటాయి. దీనిలో కూడా మనకి రీగ్రోత్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే మనకి ఫుల్లర్ లుక్ ఉంటుంది అన్నమాట. కోవిడ్ తర్వాత మన అందరికీ హెయిర్ ఊడిపోతుంది అన్నమాట బాగా, ఈవెన్ ఆన్ ద బ్రౌజ్. సో బ్రౌజ్ అనేవి చాలా లైట్ అయిపోతున్నాయి. కొంతమందికి ఎలా అంటే షేప్ ఉండదు, దే డోంట్ హ్యావ్ డిఫైన్డ్ షేప్ కానీ, లేకపోతే పర్ఫెక్ట్ అందరికీ స్ట్రైట్ ఉండటం కానీ, ఆరెల్స్ థిక్నెస్ ఉండదు, చాలా సన్నగా ఉంటాయి అన్నమాట. సో దానికి ఎవరి ఫేస్కి ఎలా కావాలి అనేది మేము కస్టమైజ్ చేస్తాం అన్నమాట. మోస్ట్లీ అందరికీ ఒక షేప్ ఉండదు, అందరికీ ఒక కలర్ ఉండదు. అండ్ వాళ్ళ ఫేస్ కానీ, వాళ్ళ స్కిన్ కానీ అండ్ బ్రౌ కలర్ని బట్టి. సో ఇక్కడ మీరు చూస్తే యూ హ్యావ్ డిఫరెంట్ బ్రౌ కలర్స్ అన్నమాట. సో అందరికీ ఒక కలర్ రాదు. మీ స్కిన్ టోన్ బట్టి కానీ, మీకు హెయిర్ కలర్ని బట్టి కానీ మేము చూస్ చేస్తాం, మేము కస్టమైజ్ చేస్తాం అన్నమాట కంప్లీట్లీ. సో దాన్ని డిపెండ్ అయ్యి మనకి న్యాచురల్ ఫినిష్ ఉంటుంది. సో బ్రౌ హౌస్లో ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి కాంబినేషన్ బ్రౌస్ అనేది చేస్తాం. సో ఈ కాంబినేషన్ బ్రౌస్లో ఏమొస్తాయంటే మనకి హెయిర్ లాగా స్ట్రోక్స్ వస్తాయి అండ్ షేడింగ్ పార్ట్. సో దీనివల్ల మనకి న్యాచురల్ ఫినిష్ ఉంటుంది అండ్ లాంగ్ రన్లో కూడా ఉంటుంది అన్నమాట. సో బ్రౌజ్ వచ్చేసి 3 hours పడుతుందండి కంప్లీట్ ప్రొసీజర్ వచ్చేసి. స్టార్టింగ్ ఫ్రమ్ నంబింగ్ మాట. మేము బ్రౌజ్ మీకు నొప్పి లేకుండా విల్ డూ నంబింగ్ మాట. నంబింగ్ చేస్తాము ఒక 20 minutes అండ్ దాని తర్వాత బ్రౌ మ్యాపింగ్ అనేది చేస్తాము. అంటే మీ ఫేస్ స్ట్రక్చర్ని బట్టి, న్యాచురల్ బ్రౌ స్ట్రక్చర్ని బట్టి కూడా మీకు మ్యాపింగ్ అనేది చేసి మీకు చూపిస్తాం. వన్స్ మీరు అగ్రీ అయినాకే మనం ప్రొసీజర్లోకి వెళ్తాం అన్నమాట. సో ప్రొసీజర్లోకి వెళ్ళినప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం వన్స్ ప్రొసీజర్ స్టార్ట్ అయ్యే ముందు. సో దీనిలో బ్రౌస్లో కూడా మా దగ్గర 1-2 ప్రొసీజర్స్ కాదు, 5 ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట. మైక్రోబ్లేడింగ్ అని కానీ, ఓంబ్రే, పౌడర్ బ్రౌజ్ అండ్ కాంబినేషన్ బ్రౌజ్ అండ్ మైక్రో షేడింగ్ అన్నమాట. సో ఇవన్నీ మీ స్కిన్ టోన్ అండ్ మీ డైలీ లైఫ్ స్టైల్లో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట, ఏది ఎలా సెట్ అవుతుంది ఏంటి అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, సో డైలీ మేకప్ చేసుకుంటారు చూడండి, హూ గో ఫర్ షూట్స్ అండ్ రోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, డైలీ మేకప్ ఉన్న వాళ్ళకి మేము ఓంబ్రే బ్రౌజ్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిల్ చేసుకుంటారు కదా వాళ్ళ బ్రౌజ్ విత్ పెన్సిల్, వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది అన్నమాట. సో ఈ కాంబినేషన్ చేస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆ న్యాచురల్ ఫినిష్ అనేది నచ్చదు. సో అందుకని విల్ గో విత్ థిక్ షేడింగ్కి ఎఫెక్ట్ వాళ్ళకే వెళ్తాం, వాళ్ళకి అదే నచ్చుతుంది కాబట్టి విల్ గో విత్ దాట్ ఓన్లీ అన్నమాట. సో ఐబ్రోస్ వచ్చేసి కంప్లీట్ 2 sessions ఉంటాయి. ఫస్ట్ సెషన్లో మనం షేప్ కానీ, షేడ్ కానీ ఏదైనా డిసైడ్ చేస్తాం. సెకండ్ సెషన్లో వచ్చేసి ఆఫ్టర్ ఏ మంత్ ఉంటుంది. సో ఈ ఆఫ్టర్ ఏ మంత్ ఏం చేస్తామంటే మీకు ఎక్కడన్నా ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ థిక్కర్ బ్రౌస్, నార్మల్ న్యాచురల్ కన్నా మీరు థిక్ వెళ్ళాలనుకున్నా అండ్ కొంచెం డార్క్ షేడ్కి వెళ్ళాలన్నా కూడా మేము సెకండ్ సెషన్లోనే సజెస్ట్ చేస్తాం. ఫస్ట్ సెషన్లో విల్ గో విత్ అ న్యాచురల్ ఫినిష్ ఓన్లీ. సో లిప్స్ వచ్చేసి 2 hours పడుతుంది. సేమ్ ప్రొసీజర్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే దీనిలో లిప్స్లో ఏంటంటే లిప్ న్యూట్రలైజ్, లిప్ బ్లష్ ఉంటాయి అన్నమాట 2. సో డార్క్ లిప్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మేము లిప్ న్యూట్రలైజ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఎందుకు లిప్ న్యూట్రలైజ్ అంటే వాట్ ఎవర్ ద పిగ్మెంట్ అంటే ఆ డార్క్ పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లైటన్ చేస్తాం, అంటే న్యూట్రల్ కలర్లోకి చేస్తాం. అది 1 sessionలో అవ్వదు. సో మీకు కనుక ఒకవేళ 2 డార్క్ లిప్స్ ఉన్నాయనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే 2 to 3 sessions అని, లేకపోతే కొంతమందికి ఎవరికైతే స్మోక్ చేస్తారో అండ్ వెరీ డార్క్ లిప్స్ అన్నమాట, సో వాళ్ళకి 4 to 5. కాస్ట్ వచ్చేసి బ్రౌ హౌస్లో 10,000 నుంచి స్టార్టింగ్ అండి. సో ఎఫోర్డబుల్. సో ఎవరికైనా ఎఫోర్డబుల్గా ఉండాలని చెప్పి వీ స్టార్టెడ్ టేకింగ్ క్లయింట్స్ ఫర్ 10,000. సో రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి, నో నీడ్ టు వరీ. మెయిన్ డౌట్ ఏంటంటే పిగ్మెంట్స్ మార్చేస్తారా, హైజీన్ ఏమైనా తేడా ఉంటుందా, ఇవేమీ తేడా ఉండదు. మొత్తం నేనే పిగ్మెంట్స్ యూస్ చేస్తాము, మా జూనియర్ ఆర్టిస్ట్ కూడా అదే పిగ్మెంట్స్ యూస్ చేస్తారు. టెక్నిక్స్ కానీ ప్రొసీజర్ కానీ సేమ్, కాకపోతే ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ని బట్టే మేము ఛార్జ్ చేస్తాం అన్నమాట ఈ ఫీల్డ్లో. సో ఎక్స్పీరియన్స్ని బట్టి మనం జూనియర్ ఆర్టిస్ట్ 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది.
హైదరాబాద్ నుంచే కాదు, మాకు కేరళ కానీ లైక్ ముంబై నుంచి కానీ ఈవెన్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్ ఎక్కువ అండి. లైక్ బికాస్ దే కంపేర్ ద వర్క్, మై వర్క్, నా వర్క్ కానీ లైక్ యూఎస్లో ఆల్రెడీ ఇట్స్ ఎ ట్రెండింగ్ మాట. మనకి ఇప్పుడు లైక్ హైదరాబాద్లో ఇప్పుడు వస్తుంది, బట్ యూఎస్లో ఆల్రెడీ ఇట్ సెటిల్ బీన్ 10 years అవుతుంది అనమాట. మన ప్రైస్ బెటర్ ఉందని చెప్పి ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఎక్కువ వస్తున్నారు అనమాట బ్రా హౌస్కి. ట్రైనింగ్ కూడా ఇస్తున్నామండి. వీ స్టార్టెడ్ టేకింగ్ ట్రైనింగ్స్ ఆల్సో. సో మన దగ్గర నుంచి లైక్ ఈవెన్ ఇఫ్ యూఆర్ హైదరాబాద్ ఆర్ అవుట్ సైడ్ ద హైదరాబాద్ మేము ఇద్దరికి ట్రైనింగ్ ఇస్తున్నాము. సో అండ్ మీకు ఒకవేళ లైక్ ట్రైనింగ్ తీసుకొని ఈవెన్ ఇక్కడ మీరు వర్క్ చేయాలనుకున్నా కూడా యూ కెన్ డూ ఇంటర్న్షిప్ మాట. సో మేమే ట్రైనింగ్ ఇస్తాము అండ్ విల్ గివ్ యూ ఇంటర్న్షిప్ ఓవర్ దేర్. మీకు క్లయింట్స్ ఇస్తాము, సో యూ కెన్ డూ ఓవర్ దేర్ మాట. అంటే మీకు ప్రాక్టీస్ కోసం లైక్ మీకు ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ యూ కెన్ డూ ఇట్ మాట. మై నేమ్ ఇస్ రాణి. నేను ఇక్కడ 6 months నుంచి జాబ్ చేస్తున్నాను. 5 days ట్రైనింగ్ ఇచ్చాక నెక్స్ట్ డే నుంచి క్లయింట్స్కి తీసుకుంటాం అనమాట. సో పర్ డే వచ్చేసి 3 clientsని తీసుకుంటామండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. టైమింగ్ 3 slots ఉంటాయి. సో 11:30, 2 and 4:30 slots. సో ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. అపాయింట్మెంట్ బేసే వర్క్ చేస్తాం. లైక్ వాకిన్లో అయితే కొంచెం కష్టం, మేబీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో పర్ సెషన్ మాకు 3 hours పడుతుంది కాబట్టి పర్ డే వీ కెన్ డూ ఓన్లీ 3.